నమస్తే. కుజదోషం కుజదోషంలో చాలా మందికి చాలా అపోహలు, అనుమానాలు, అలానే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అసలు కుజదోషం అంటే ఏంటి, అసలు అది ఏ లగ్నాలకి కుజదోషం వర్తిస్తుంది, ఆ కుజదోషం ఉన్న వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు ఎవరైతే చూస్తారో మీ చార్ట్ లో కుజదోషం ఉందా లేదా అన్నది మీరే తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఒక చార్ట్ చూడగానే ఏ లగ్నాలకి కుజదోషం వర్తిస్తుంది, ఏ లగ్నాలకి కుజదోషం వర్తించదు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ కుజుడు పాపిగా ఉన్న లగ్నాలకి మాత్రమే కుజదోషం అనేది వర్తిస్తుంది. అంటే వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలకు మాత్రమే కుజదోషం అనేది వర్తిస్తుంది. 7-8 స్థానాల్ని వివాహ స్థానాలుగా మనం చెప్పుకుంటాం కాబట్టి కుజుడు 7-8 స్థానాల్లో ఉన్నా లేదా 7-8 స్థానాలని చూసిన కుజదోషం అన్నది వర్తిస్తుంది. 7-8 స్థానాల్ని మనం వివాహ స్థానాలుగా చెప్పుకుంటాం కాబట్టి ఈ 6 లగ్నాల వారికి, అంటే కుజుడు పాపిగా ఉన్న ఈ 6 లగ్నాల వారికి కుజుడు 7వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో కానీ ఉండడం కానీ లేదా 7-8 ఇళ్ళని చూడడం కానివ్వండి. విశేషంగా మనకి కుజుడికి 4, 7, 8 దృష్టిలు ఉంటాయి కాబట్టి ఈ చూపుతో కుజుడు చూడడం కానివ్వండి లేదా 7-8 స్థానాల్లో కుజుడే ఉండడం కానివ్వండి జరిగితే కుజదోషం ఉన్నట్లు మనం చెప్పుకుంటాం. అంటే 1వ స్థానంలో కానివ్వండి, 2వ స్థానంలో కానివ్వండి, 4లో కానివ్వండి, 5లో కానివ్వండి, 7లో కానివ్వండి, 8లో కానివ్వండి, 12వ స్థానంలో ఈ లగ్నాల వారికి కుజుడు ఉంటే కుజదోషంగా మనం చెప్పుకుంటాం. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ డివోర్స్ కేసెస్ కానివ్వండి, లేట్ మ్యారేజెస్ కానివ్వండి, లేదా ఎక్కువ మందికి అసలు మ్యారేజెస్ కాకపోవడం కానివ్వండి, ఇలా జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి వివాహానికి కుజుడికి ఉన్న సంబంధం ఏంటి అంటే కుజుడు యవ్వనాధిపతి. అంటే 20 to 40 years మధ్యలో ఏదైతే యవ్వన కాలం ఉంటుందో సో దీనికి రూలింగ్ ప్లానెట్ కుజుడు. కాబట్టి ఎవరికైతే ఈ కుజదోషం ఉంటుందో వీళ్ళకి ఈ వివాహ సంబంధమైన విషయాల్లో చిక్కులు, ఆటంకాలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే కుజుడు ఒకటే కాకుండా 7-8 స్థానాల్లో ఏ పాపగ్రహం ఉన్నా సో వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయండి. కాకపోతే ప్రత్యేకంగా కుజుడు యవ్వన కారకుడు కాబట్టి ఈ కుజుడికి ఇంత ప్రాముఖ్యత అన్నది ఉంది వివాహ విషయంలో పర్టికులర్గా. అయితే దీనికి చాలా రెమెడీస్ చేస్తూ ఉంటారు. సో కొద్ది శాంతి హోమం చేయడం కానివ్వండి, అలానే ఒక అరటి చెట్టుతో వివాహం చేసి ఆ అరటి చెట్టుని నరికివేయడం, ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు. అలానే ఎవరికైతే కుజదోషం ఉందో వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళనే మ్యారేజ్ చేసుకోవాలని కూడా చెబుతూ ఉంటారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరికైతే కుజుడు పాపిగా ఉన్నాడో అంటే వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాల వారు, ఈ 6 లగ్నాల వారు ఈ రిమైనింగ్ ఏదైతే లగ్నాలు ఉన్నాయో వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే అంటే వాళ్ళకి కుజుడు శుభుడుగా ఉంటాడు కాబట్టి ఈ పాపత్వాన్ని కొంచెం న్యూట్రల్ చేయడం కానివ్వండి, బ్యాలెన్స్ చేయడానికి కానివ్వండి చాలా వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లగ్నాల వారు ఖచ్చితంగా ఆపోజిట్ లగ్నాల వారిని మ్యారేజ్ చేసుకుంటే అందులో కూడా పర్టికులర్ గా కుజుడు 7-8 స్థానాల్లో ఉన్నట్లయితే సో వాళ్ళ కుజదోషం అన్నది చాలా వరకు న్యూట్రల్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది కుజదోషానికి ఒక అద్భుతమైన రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి. ఆర్ మీకు ఏదైనా సజెషన్స్ ఉన్నా నేను ఓపెన్ గా మీ సజెషన్స్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. సో ఓపెన్ గా మీరు చేయొచ్చు. నా ఫ్రీ టైంలో మీ ప్రతి డౌట్ కి నేను రిప్లై ఇస్తూ ఉంటాను. Thank you so much for watching this video.